ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం. మమ్మల్ని ప్రేమించి ఈ దినమును నీ కృప చేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 5 వచనములను చదువుకుందాం. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు రాయించిన కార్యములు మనం చూసినట్లయితే, విశ్వాసము వలన శ్రమల నుండి, శోధనల నుండి మనము జయించగలము. విశ్వాసము వలన మన యొక్క జీవితమును ప్రభు ఎలాగూ మెరుగుపరుస్తున్నాడు అన్న కార్యమును మనం చూడగలము. అబ్రహాము శోధన గుండా వెళ్ళినప్పుడు, తన జీవితములో పరీక్షించబడినప్పుడు గొప్ప కార్యములను దేవుని కోసము చేయడానికి పూనుకున్న దాన్ని బట్టి ఆయన నేటి వరకు మనకు ఒక గొప్ప మాదిరిగా ఉన్నాడు. ఆయన అనేకమైన శోధనకరమైన సమయం, లేకపోతే ఆయనకు ఇబ్బందికరమైన సమయములు దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసమును కలిగి ఉన్నాడు. అబ్రహాము యొక్క పిలుపును మనం చూసినట్లయితే, నీవు లేచి నేను చూపించే దేశమునకు వెళ్ళమని ప్రభు సెలవిచ్చినప్పుడు ఆయన మాటకు లోబడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నాను, ఏమి చేయనై ఉన్నాను అని ఏమి ప్రశ్నించలేదు. ఆయన దేవుని మాటను విన్నాడు, విధేయుడైనాడు, కానానును స్వాధీనపరుచుకునేదానికి బయలుదేరినాడు. ఈ ఉదయకాలమున అలాంటి విశ్వాసమును నీవు నేను కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. మరి ఒక్కసారి ప్రభు ఆయనను పరీక్షించినప్పుడు, నీ ఒక్కగాని ఒక కుమారుడైన ఇస్సాకును తీసుకొని వెళ్ళి నాకు ఫలానా పర్వతము పైన, అనగా మోరియా పర్వతము పైకి తీసుకొని వెళ్ళి బలి ఇమ్మని ప్రభు సెలవిస్తే, మరుసటి ఉదయమున లేచి బలికి కావాల్సిన కట్టెలను పోగు చేసుకున్నాడు, తన కుమారుని వెంట పెట్టుకున్నాడు, కావాల్సిన నిప్పును తీసుకొని ప్రభు చెప్పిన స్థలమునకు వెళ్ళి బలిచ్చేదానికి సిద్ధపడ్డాడు. ఎంత గొప్ప కార్యం ఇది! ఈ ఉదయకాల సమయమున అలాంటి విశ్వాసము నీవు నేను కలిగి ఉన్నట్లయితే నీ యొక్క జీవితమును ప్రభు చూస్తూ ఉన్నాడు. నీకు జయమునిచ్చేదానికి, నీకు సహాయము చేసేదానికి సమీపముగా ఉన్నాడు అన్న కార్యమును ఈ వాక్యములో ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నీవు నేను విశ్వసించిన యెడల దేవుని యందు మన యొక్క విశ్వాసమును ప్రభు రూఢిపరచినట్లుగా జయమును అనుగ్రహిస్తాడు. నీవు నేను ఎలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళినప్పటికీ ప్రభు నా వైపు చూస్తున్నాడు, లేకపోతే ప్రభు నాకు సహాయము చేస్తున్నాడని విశ్వాసముతో ముందుకు వెళ్ళినట్లయితే శోధనకరమైన సమయములో, శ్రమల మధ్యలో ఓర్పును, సహనాన్ని నీకు ఇస్తూ, నీ యొక్క క్యారెక్టర్, నీ యొక్క స్వభావమును ఎలాంటిదో అని ప్రభు ఎరిగి ఉన్నాడు కనుక నీ యొక్క నిజమైన స్వభావమును నీవు ఇంకా మెరుగుపరుచుకోగలవు కనుక దేవుని యందు కలిగిన విశ్వాసమును, దేవుని యందు కలిగిన నమ్మికలో ఇంకా స్థిరపడి ఆయన వైపు చూస్తూ ఆయన యందు నిరీక్షించే వ్యక్తిగా నీవు జీవించగలవు గనుక నీవు ఆయన వైపు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ముందుకు వెళ్ళేదానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకున్నట్లయితే శోధనలో, శ్రమలో, ఇబ్బందులలో ప్రభు తన యొక్క కృపను నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు నీ విశ్వాసమును దేవుని మీద
పరిపూర్ణముగా కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. శోధనలు రాక తప్పవు, సమస్యలు రాక తప్పవు, ఇబ్బందులు రాక తప్పవు. కానీ వాటి యందు దేవుని వైపు చూసేదానికి నేర్చుకోమన్నాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చునో అని ఎలాగైతే కీర్తనకారుడు చెప్పినాడు, దేవుని వైపు నీకు నాకు పర్వతముగా ఉన్న యేసు వైపు కన్నులెత్తినట్లయితే, ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, ఆయన నిరీక్షించినట్లయితే, శ్రమలో, ఇబ్బందులలో, శోధనలో ఓర్పును, సహనాన్ని నీకు అనుగ్రహించి తన యొక్క మార్గములో నడిపించి తుదకు జయమును పొందే జీవితమును ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాల సమయమున ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ, ఆ ఓర్పు, ఆ సహనమును కలిగి దేవుని వైపు చూడు. దేవుని యొక్క కృపను సంపాదించుకుంటావు. ఆయనను బలపరిచి అనేకుల మధ్యలో ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ప్రాతకాలం నీవు అనుగ్రహించిన ఈ యొక్క వాక్యంను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ యందు నాయన విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగిన వారిగా, దేవా నీవు అనుగ్రహించే కృపను సంపాదించుకునే వారిగా మేము ఉండటం, ఓర్పు సహనం కలిగి దేవా విధేయులుగా నీ వైపు చూసేదానికి మాకు సహాయం చేయండి. నీ యందున నాయన ఆశీర్వాదములను సంపాదించుకునే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైయుండి ఆయన యందు విశ్వాసము కలిగి శోధనలు జయించే కృపను అనుగ్రహించుగాక. ఆమేన్.